ఏంటన్నావు? నేను నా కూతురు ఇంట్లో నుంచి వెళ్ళిపోతే నువ్వు ఆయన్ని పెళ్లి చేసుకుంటావా? నువ్వు పిచ్చిదానివే అనుకున్నాను. మూర్ఖురాలివని కూడా ప్రూవ్ చేశావు. బాగే ఎస్, ఈ ప్రపంచంలో నిన్ను మించిన ఫూల్ ఇంకొకరు ఉండరు. అసలు నీ తలలో బ్రెయిన్ ఉందా లేక బంకమట్టుందా మనోహరి? ఏంటే నా తెలివితేటల్ని అనుమానిస్తున్నావా? నీదొక తెలివి, మళ్ళీ నేను దాన్ని అవమానించడం. ఇందాకేమన్నావు? నా తలరాతలో ఆయన, ఆయన తలరాతలో నేను లేనన్నావా? నీ పీత బుర్రకు ఇంతే అర్థమైందా మనోహరి? నాది పీతబురేంటి? లేకపోతే నువ్వు లేడీ ఐన్స్టీన్ అనుకున్నావా ఏంటి? నీ తలరాతలోనే ఆయన లేరు. అందుకే నిన్ను చూడ్డానికొచ్చి మా అక్కని పెళ్లి చేసుకున్నారు. నాకు ఆ అమ్మాయి నచ్చింది. అందుకేగా దాన్ని చంపేశాను. ఆగు, నన్ను చెప్పనివ్వు. అక్క చనిపోయాక ఆయన నీకు దగ్గరవుతాడనుకున్నావు. అప్పుడు కూడా నీ తలరాతలో ఆయన లేరు. అందుకే నన్ను పెళ్లి చేసుకున్నారు. ఇక నేను 5 ఏళ్ళు ఆయనకి దూరం అవడం అంటావా? అది నా తలరాతో విధిరాతో కాదు. ఆయన మీద, నా పిల్లల మీద నాకున్న ప్రేమ. అందుకే మేం మళ్ళీ దగ్గరయ్యాం. ఆగు, ఇంకా ఉంది. మమ్మల్ని విడదీయాలని, నీ గురించి తెలిసిపోయిందని ఆయన్ని కూడా చంపాలనుకున్నావు. కానీ ఈసారి నీ ప్లాన్ వర్కౌట్ అవ్వలేదు. ఆయన బ్రతికి వచ్చారు. కొద్ది కొద్దిగా ఆయనకి గతం గుర్తుకొస్తుంది. అక్క గురించి, పిల్లల గురించి గుర్తొచ్చిన ఆయనకు నా గురించి గుర్తుకు రావడానికి ఎంతో టైం పట్టదు. అంతకంటే ముందు మా అక్కను చంపిన హంతకురాలివి నువ్వే అని ఆయనకు గుర్తొస్తే ఆ రోజు నీ తలరాతలో యముడుంటాడు. నువ్వు మా అక్క ఫ్రెండ్వని, అక్క మీద గౌరవంతో, ప్రేమతో ఆయన నిన్ను ఇంట్లో ఉండనిస్తున్నారు. నిజం గుర్తొచ్చిన రోజు నిన్నీ లోకంలోనే ఉండనివ్వరు. పారిపోయి ప్రాణాలు దక్కించుకోవడానికి నీకిదే రైట్ టైం మనోహరి. నీ గురించి నేను చెప్పను, ఆయనే తెలుసుకుంటారు. ఆలోపు పారిపో, దూరంగా పారిపో. కలుగులో ఎలకలా ఎక్కడో దాక్కొని బ్రతికిపో. నువ్వు భలే చెప్తున్నావే. ఏ అంజు, ఏంటంటీ? ఒకసారి బయటికి రా. ఎందుకంటీ? తనతో పనుంది. అంజు తన పనులే తను చేసుకోలేదంటీ, ఇక మీ పనులేం చేస్తుంది? ఏం చేయాలో చెప్పండి ఆంటీ, నేను చేస్తాను. నేను అంజుతో మాట్లాడాలి. ఏ అంజు, నీకెన్నిసార్లు చెప్పాలి ఆంటీ రూమ్లోకి వెళ్ళొద్దు అని? మళ్ళీ ఏం తప్పు చేసావు? ఆంటీ సీరియస్గా నీతో మాట్లాడాలంటుంది. అయ్యో, అంజు ఏ తప్పు చేయలేదు ఆకాష్. నేను ఊరికే తనతో మాట్లాడాలనుకుంటున్నాను అంతే. రా అంజు. అదేదో ఇక్కడ మాట్లాడండి. అది ఇక్కడ మాట్లాడే విషయం కాదు ఆనంద్. అంజు రా రా. మనకి తెలియని సీక్రెట్స్ మనోహరి ఆంటీకి అంజుకి ఏమున్నాయిరా? అదే నాకు అర్థం కావట్లేదు. మనోహరి ఆంటీ అంజు అక్కని ఎక్కడ తీసుకెళ్తుంది?
ప్రచండ, నువ్వు వచ్చిన పనేంటి, చేస్తున్న పనేంటి? బుజ్జమ్మలోని శక్తుల్ని లాగేసుకొని దాన్ని చంపేస్తానని చెప్పి ఆనంద్ ఆకాష్లతో ఆడుకుంటున్నావేంటి? నవ్వుతావేంటి ప్రచండ? సమాధానం చెప్పు. మీరు నాకేం చెప్పారు? ఆ పిల్లలతో కలిసిపోయి వాళ్ళకి అనుమానం రాకుండా చెయ్యాలన్నారు కదా. అందుకని వాళ్లతో రాసుకొని పూసుకొని తిరుగుతావా? వచ్చిన పని మర్చిపోతావా? ఈ మాత్రానికి నువ్వు అంజు బాడీలో దూరడం ఎందుకు? నేను నా శరీరంతో ఉన్నప్పుడు చెయ్యలేని పని అంజు శరీరంతో చెయ్యబోతున్నాను. ఇంతకీ ఏం చేయబోతున్నావు? ఆ పిల్లలతో ఆటలు తప్ప నువ్వేం చేస్తున్నావు? మీ ఇద్దరూ ఎందుకంత తొందరపడుతున్నారు? ఎందుకంటే మా దగ్గర ఎక్కువ టైం లేదు కాబట్టి. ఈరోజు నన్ను అమర్ పిలిచి ప్రశ్నల మీద ప్రశ్నలు అడిగాడు. దొరికిపోతానేమో అని నేను చాలా కంగారు పడ్డాను. ఏదేదో చెప్పి తప్పించుకున్నాను. అమర్ సార్కి మొత్తం గతం గుర్తుకు రావడానికి ఎక్కువ టైం పట్టేలా లేదు ప్రచండ. ఆలోపే నువ్వు ఏదో ఒకటి చెయ్యాలి. ఖచ్చితంగా చేస్తాను. ఊరికే మాటలు చెప్పడం తప్ప ఏం చేస్తున్నావు నువ్వు? బుజ్జమ్మలోని శక్తులు లాగేసుకుంటాను అని చెప్పి దాని చేతిలోనే దెబ్బలు తిన్నావు. అమర్కి గతం గుర్తుకు రాకుండా ఆపలేకపోయావు. రోజు రోజుకి మాకు నీ మీద నమ్మకమే పోతుంది. నీ మీద నమ్మకాన్ని పోయే పరిస్థితి తీసుకురాకు ప్రచండ. మనోహరి నీ మీద చాలా నమ్మకం పెట్టుకుంది. అది వమ్ము చేయకు. లేదు చంబా, నా పనిలో నేనున్నాను. ఈరోజు ఎవరికీ తెలియకుండా బుజ్జమ్మని బయటికి తీసుకెళ్తున్నాను. ఈ రాత్రికి బుజ్జమ్మ శక్తులు నా వశం కావడం, బుజ్జమ్మ చావడం రెండూ జరుగుతాయి. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. ఇదంతా తొందరగా ముగించేశాయి. అవును ప్రచండ. అప్పుడే ప్రచండ మన మంత్రవాదుల పరువు గౌరవం నిలుస్తాయి. తప్పకుండా త్వరలోనే అంతా ముగించేస్తాను.